Good morning, all of you. Now we are going to discuss about low alloy steels. In this topic, we are going to discuss about types of steels. Generally, we have high alloy steels and low alloy steels and stainless టూల్ స్టీల్స్ అండ్ డై స్టీల్స్. ఇవన్నీ కూడా టైప్స్ ఆఫ్ స్టీల్స్ అమ్మ. అండ్ వీటిల్లో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ లో అల్లాయ్ స్టీల్స్. లో అల్లాయ్ స్టీల్స్ అని ఎప్పుడు అంటాము అండ్ కాంపోజిషన్ ఎలా ఉంటే లో అల్లాయ్ స్టీల్స్ అంటామంటే ద కాంపోజిషన్ ఈజ్ లెస్ దాన్ 0.25% కార్బన్ కంటెంట్. కార్బన్ అనేది నియర్లీ 0.25 to 0.30% కన్నా తక్కువగానే ఉంటే దట్ ఈస్ నోన్ యాజ్ ది లో కార్బన్ స్టీల్స్ అంటారు ఆర్ లో అల్లాయ్ స్టీల్స్ అంటారు. అండ్ కమింగ్ టు మైక్రో స్ట్రక్చర్కి వచ్చేసరికి ఇన్ దిస్ కండిషన్ ద మైక్రో స్ట్రక్చర్ ఈజ్ ఫెర్రైట్ అండ్ ప్యారలైట్ అమ్మా. అంటే కార్బన్ కంటెంట్ తక్కువగా ఉంటుంది కాబట్టి జనరల్లీ ఫెర్రైట్ అండ్ ప్యారలైట్ మైక్రో స్ట్రక్చర్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ అగైన్ కమింగ్ టు ప్రాపర్టీస్కి వచ్చేసరికి కార్బన్ కంటెంట్ తక్కువగా ఉండడం వల్లే మెటీరియల్ అనేది ఆర్ మెటల్ అనేది సాఫ్ట్గా ఉంటుంది అండ్ వీక్గా ఉంటుంది. అండ్ ఇక్కడ హై డక్టిలిటీ అండ్ టఫ్నెస్ని ప్రొడ్యూస్ చేస్తుందమ్మా. అండ్ అదర్ ఫీచర్స్కి వచ్చేసరికి మెషినబుల్ అండ్ వెల్డబుల్, నాట్ రెస్పాన్సిబుల్ టు హీట్ ట్రీట్మెంట్. కార్బన్ కంటెంట్ తక్కువగా ఉండడం వల్ల అండ్ డక్టైల్ మెటీరియల్ అవ్వడం వల్ల ఈజీగా మెషినబుల్ అవుతుంది అండ్ వెల్డింగ్ చేయడం ఈజీగా అవుతుంది. బట్ హీట్ ట్రీట్మెంట్ జరిగితే హీట్ ట్రీట్మెంట్కి రెస్పాన్స్ అనేది ఉండదు. అండ్ కమింగ్ టు అప్లికేషన్స్కి వచ్చేసరికి దీస్ ఆర్ జనరల్లీ యూజ్డ్ ఫర్ ఆటో బాడీ కాంపోనెంట్స్కి, స్ట్రక్చరల్ షేప్స్కి, షీట్స్కి. అంటే బెండింగ్ జరగాల్సిన సిచ్యువేషన్లో వీ కెన్ యూజ్ దిస్ లో అల్లాయ్ స్టీల్స్ అమ్మా. ఎందుకంటే కార్బన్ కంటెంట్ ఉంటే డక్టిలిటీ ఉంటుంది అండ్ డక్టిలిటీ ఉంటే బాడీ అనేది బెండ్ అవుతుంది కాబట్టి అండ్ ఇట్ విల్ బీ యూజ్డ్ అవుట్. అండ్ కమింగ్ టు హై స్ట్రెంగ్త్ లో అల్లాయ్ స్టీల్స్. హై స్ట్రెంగ్త్ లో అల్లాయ్ స్టీల్స్కి వచ్చేసరికి అప్ టు 10% ఆఫ్ అల్లాయింగ్ ఎలిమెంట్స్ మనం అదర్ ఎలిమెంట్స్ని కూడా యాడ్ చేయడం వల్ల స్ట్రెంగ్త్ ఆఫ్ ది అల్లాయ్ అనేది ఇంక్రీజ్ అవుతుందమ్మా. అండ్ నియర్లీ 10% అనేది మనం అదర్ ఎలిమెంట్స్ని యాడ్ చేయడం వల్ల స్ట్రెంగ్త్ ఇంక్రీజ్ చేయొచ్చు. అండ్ దోస్ ఎలిమెంట్స్ ఆర్ మ్యాంగనీస్, క్రోమియం, కాపర్, వెనడియం, నికెల్, మాలిబ్డినం. అండ్ ఇక్కడ ఇవన్నీ యూజ్ చేయడం వల్ల హీట్ ట్రీట్మెంట్ జరిగినప్పుడు బాడీ అనేది ఆర్ మెటల్ అనేది స్ట్రెంగ్తన్ అవుతుందమ్మా. అండ్ ఇక్కడ లో అల్లాయ్ మీడియం కార్బన్ స్టీల్స్. ఇంతకుముందు హై కార్బన్ స్టీల్స్ గురించి డిస్కస్ చేసా. అండ్ లో కార్బన్ స్టీల్స్కి వచ్చేసరికి నియర్లీ 0.25 to 0.6% కార్బన్ కంటెంట్ ఉంటే వీటిల్ని మీడియం కార్బన్ స్టీల్స్ అంటాము. అండ్ ఇక్కడ మైక్రో స్ట్రక్చర్కి వచ్చేసరికి టెంపర్డ్ మార్టెన్సైట్ మైక్రో స్ట్రక్చర్ అనేది ఫామ్ అవుతుందమ్మా. అండ్ కమింగ్ టు ప్రాసెస్కి వచ్చేసరికి ఇంక్రీజ్ ది కార్బన్ కంటెంట్ టు అప్రాక్సిమేట్లీ 0.5% అమ్మ. కార్బన్ కంటెంట్ అనేది ఇంక్రీజ్ అవ్వడం వల్ల అండ్ ఇంక్రీజ్ ఇన్ మ్యాంగనీస్ అల్లాయ్స్ మీడియం కార్బన్ స్టీల్స్. మీడియం కార్బన్ స్టీల్స్లో మ్యాంగనీస్ అల్లాయ్ యూజ్ చేయడం వల్ల క్వంచింగ్ అండ్ టెంపర్డ్ కండిషన్ అంటే హీట్ ట్రీట్మెంట్ ప్రాసెస్ చేయడం వల్ల వీ కెన్ ప్రొడ్యూస్ మీడియం కార్బన్ స్టీల్స్ని ప్రొడ్యూస్ చేయొచ్చమ్మా. అండ్ కమింగ్ టు ప్రాపర్టీ వైజ్గా వచ్చేసరికి ఇవి స్ట్రాంగర్ దాన్ లో కార్బన్ స్టీల్స్తో కంపేర్ చేస్తే స్ట్రాంగ్గా ఉంటాయి. ఎందుకంటే కార్బన్ కంటెంట్ ఇంక్రీజ్ చేస్తున్నాం కాబట్టి ఆబ్వియస్గా స్ట్రాంగ్గా ఉంటాయి. అండ్ డక్టిలిటీకి వచ్చేసరికి విల్ బి రెడ్యూస్డ్ అవుట్. ఇక్కడ డక్టిలిటీ అనేది రెడ్యూస్ అవుతుందమ్మా అండ్ టఫ్నెస్ కూడా తక్కువగా ఉంటుంది. అండ్ కమింగ్ టు అప్లికేషన్ వైజ్కి వచ్చేసరికి కప్లింగ్స్, ఫోర్జింగ్స్, గేర్స్, క్రాంక్ షాఫ్ట్స్ అండ్ అదర్ హై స్ట్రెంగ్త్ స్ట్రక్చరల్ కాంపోనెంట్స్ని వీ కెన్ ప్రొడ్యూస్డ్ అవుట్ బై యూజింగ్ ఆఫ్ మీడియం కార్బన్ స్టీల్స్. అండ్ ఇక్కడ 0.4 to 0.6% ఆఫ్ కార్బన్ కంటెంట్ అనేది రేంజ్ ఉంటుంది. అండ్ ఈ రేంజ్ ఉండే ఎలిమెంట్స్ని జనరల్లీ యూజ్డ్ ఫర్ రైల్స్ అండ్ రైల్వే వీల్స్, రైల్ యాక్సెస్, రైల్వే ఎలిమెంట్స్ కోసం మనం యూజ్ చేయొచ్చమ్మా. అండ్ నెక్స్ట్కి వచ్చేసరికి లో అల్లాయ్స్ అల్ట్రా హై ఆర్ కార్బన్ స్టీల్స్. హై కార్బన్ కంటెంట్ అనేది యాడ్ చేయడం వల్ల వీ కెన్ యూజ్ దిస్ స్ట్రక్చర్. అండ్ ఇక్కడ 0.6% to 1.0% కార్బన్ కంటెంట్ విత్ మ్యాంగనీస్ కంటెంట్ అనేది నియర్లీ 0.3 to 0.9% ఉంటే దోస్ ఆర్ నోన్ యాజ్ లో అల్లాయ్ హై కార్బన్ స్టీల్స్ అంటాం. అండ్ కమింగ్ టు అప్లికేషన్ వైజ్కి వచ్చేసరికి దీస్ ఆర్ హై కార్బన్ స్టీల్స్ ఆర్ యూజ్డ్ ఫర్ స్ప్రింగ్ మెటీరియల్స్. స్ప్రింగ్ మెటీరియల్స్కి
ఎందుకంటే ఎక్కువ స్ట్రెంగ్త్ అనేది ఉండాలి కాబట్టి స్ప్రింగ్ మెటీరియల్స్ వీ కెన్ యూజ్ ఇట్. అండ్ హై స్ట్రెంగ్త్ వైర్స్ కోసం అండ్ కటింగ్ టూల్స్ కోసం వీ కెన్ యూజ్ దిస్ టైప్ ఆఫ్ మెటల్. అండ్ అల్ట్రా హై కార్బన్ స్టీల్స్ అనేవి ఎక్స్ట్రీమ్లీ అల్లాయ్ కంటైనింగ్ 1.25 to 2.0% ఆఫ్ కార్బన్ కంటెంట్ ఉంటే వాటిల్ని అల్ట్రా హై కార్బన్ స్టీల్స్ అంటారు. అండ్ ఇక్కడ థర్మోమెకానికల్లీ ప్రాసెస్ టు ప్రొడ్యూస్ మైక్రో స్ట్రక్చర్స్. సో ఇక్కడ థర్మోమెకానికల్ ప్రాపర్టీ ఆర్ ప్రాసెస్ ద్వారా వీ కెన్ ప్రొడ్యూస్ ది మైక్రో స్ట్రక్చర్ దట్ కన్సిస్ట్ ఆఫ్ అల్ట్రా ఫైన్. అల్ట్రా ఫైన్ అంటే మైక్రో స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో అది స్మాల్ పార్టికల్స్ లాగా ఆర్ ఫైన్ పార్టికల్స్గా ప్రొడ్యూస్ చేస్తున్నామమ్మా. అండ్ ఈక్వి యాక్సెడ్ గ్రెయిన్స్ ఆఫ్ స్పెరికల్ డిస్కంటిన్యూస్ పెరిక్టాయిడ్ కార్బన్ పార్టికల్స్. సో ఈ స్పెరికల్ షేప్లో ఆ కార్బన్ పార్టికల్స్ అనేవి ఉంటాయి. అండ్ పెరిక్టాయిడ్ రియాక్షన్ అనేది జరుగుతుందమ్మా ఇక్కడ. అండ్ ఇక్కడ నెక్స్ట్ టైప్ ఆఫ్ స్టీల్స్కి వచ్చేసరికి స్టెయిన్లెస్ స్టీల్ అండ్ టూల్ స్టీల్స్ అమ్మ. అండ్ జనరల్గా వెన్ 11.5% ఆర్ మోర్ క్రోమియం ఈజ్ యాడెడ్ టు ఐరన్, ఏ ఫైన్ ఫిల్మ్ ఆఫ్ క్రోమియం ఆక్సైడ్ ఫార్మ్స్ స్పాంటేనియస్లీ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ఎక్స్పోజ్డ్ ఎయిర్. సో జనరల్గా ఈ స్టెయిన్లెస్ స్టీల్లో నియర్లీ 11.5% ఆఫ్ క్రోమియం అనేది యాడ్ చేస్తామమ్మా. ఇది యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే టాప్ లేయర్ ఆర్ సర్ఫేస్ ఆఫ్ ది మెటల్ అనేది కోటెడ్ విత్ క్రోమియం అండ్ ఇది ఈ సర్ఫేస్ అనేవి ఎయిర్కి ఎక్స్పోజ్ అవుతుందమ్మా. సో ఇది నెక్స్ట్ ఫర్దర్ కరోజన్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఆక్సిడేషన్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి అరైజ్ అవ్వకుండా ఈ థిన్ ఫిల్మ్ అనేది అరెస్ట్ చేస్తుంది ఆర్ బ్యారియర్గా యూజ్ అవుతుందమ్మా. అండ్ ఈ స్టీల్ అనేది కెన్ నాట్ బి స్టెయిన్డ్ ఈజీలీ, ఇట్ ఈస్ కాల్డ్ స్టెయిన్లెస్ స్టీల్. సో ఈ ఎలిమెంట్స్ ఆర్ ఈ స్టీల్స్ అనేవి ఈజీగా కరోజన్ ప్రాబ్లమ్స్ని అటైన్ చేయవు కాబట్టి వీటిల్ని నోన్ యాజ్ ది స్టెయిన్లెస్ స్టీల్ అంటారమ్మా. అండ్ ఇక్కడ ఆల్ స్టెయిన్లెస్ స్టీల్స్ కెన్ బి గ్రూప్డ్ ఇంటూ 3 మెటలర్జికల్ క్లాసెస్. సో బేస్డ్ ఆన్ ది మైక్రో స్ట్రక్చర్ని బేస్ చేసుకొని ఈ స్టీల్స్ని 3 క్లాసెస్గా క్లాసిఫై చేస్తున్నారు. దోస్ ఆర్ ఆస్టెంటిక్, ఫెర్రైట్ అండ్ మార్టెన్సైటిక్. సో ఇవి బేస్డ్ ఆన్ ది మైక్రో స్ట్రక్చర్ని బేస్ చేసుకొని డిఫరెంట్ గ్రూప్స్గా డివైడ్ చేస్తున్నారమ్మా. అండ్ ఫస్ట్ ఆస్టెనిక్ స్టెయిన్లెస్ స్టీల్స్. సో ఇక్కడ ఆస్టెనిక్ స్ట్రక్చర్ అనేది అట్ రూమ్ టెంపరేచర్ దగ్గర ప్రొడ్యూస్ అవుతుందమ్మా. అండ్ ఇక్కడ హైయెస్ట్ కరోజన్ రెసిస్టెన్స్ ఎట్ ఆల్ ద స్టెయిన్లెస్ స్టీల్స్. సో కంప్లీట్గా ఉండే స్టెయిన్లెస్ స్టీల్ అన్నిటిలోకి కూడా ఆస్టెనిక్ స్టెయిన్లెస్ స్టీల్ అనేది ఎక్కువ కరోజన్ రెసిస్టెన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఇక్కడ గ్రేటెస్ట్ స్ట్రెంగ్త్ అండ్ స్కేల్ రెసిస్టెన్స్ ఎట్ హై టెంపరేచర్ దగ్గర ఎక్కువ స్ట్రెంగ్త్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ హై టెంపరేచర్స్ దగ్గర కూడా ఎక్కువ రెసిస్టెన్స్, స్కేల్ రెసిస్టెన్స్ అంటే దాని మీద ఏమన్నా అన్వాంటెడ్ మెటీరియల్స్ అనేవి ఫామ్ అవ్వకుండా చూసుకుంటుందమ్మా. అండ్ ఇక్కడ డక్టిలిటీ ఎట్ రూమ్ టెంపరేచర్స్ అప్రోచింగ్ అబ్సల్యూట్ 0. సో రూమ్ టెంపరేచర్ దగ్గర డక్టిలిటీ అనేది రిటైన్ చేస్తుందమ్మా. అండ్ దే ఆర్ నాన్ మ్యాగ్నెటిక్, సో దే కెన్ నాట్ బి ఈజీలీ ఐడెంటిఫైడ్ విత్ ఎ మ్యాగ్నెట్. సో ఇవి నాన్ మ్యాగ్నెట్ అంటే మ్యాగ్నెట్ని నియర్గా ప్లేస్ చేస్తే ఇవి అట్రాక్ట్ చేయవు కాబట్టి మ్యాగ్నెట్ ద్వారా మనం ఐడెంటిఫై చేయలేమమ్మా. అండ్ ఫాలోయింగ్ కాంపోజిషన్ అనేది ఉంది. దోస్ ఆర్ కార్బన్ ఈజ్ 0.03 to 0.25% అండ్ మ్యాంగనీస్ ఈజ్ 2 to 10% అమ్మ. అండ్ కమింగ్ టు సిలికాన్కి వచ్చేసరికి 1 to 2% అండ్ క్రోమియం ఈజ్ 16 to 26% అండ్ నికెల్ ఈజ్ 3.5 to 22% and phosphorus and sodium is normal condition and manganese and titanium in some cases లో యాడ్ అవుతుంది, లేకపోతే సమ్ సిచ్యువేషన్లో అసలు ఉండదమ్మా. అండ్ నెక్స్ట్ ఫెర్రైటిక్ స్టెయిన్లెస్ స్టీల్స్. సో ఇక్కడ మైక్రో స్ట్రక్చర్ విచ్ ఈజ్ ప్రైమర్లీ ఫెర్రైటిక్. సో ఇక్కడ మైక్రో స్ట్రక్చర్ అనేది ఫెర్రైటిక్ నేచర్లో ఉంటుంది. అండ్ ఇక్కడ హ్యావ్ లో కార్బన్ టు క్రోమియం రేషియో. ఇక్కడ క్రోమియం అండ్ లో కార్బన్ కంటెంట్ అనేది ఉంటుంది. అండ్ దీనివల్ల థర్మల్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ప్రివెంట్స్ హార్డనింగ్ బై హీట్ ట్రీట్మెంట్. సో మెటల్ని మనం ఏదైనా కానీ హీట్ ట్రీట్మెంట్ చేస్తే అది హార్డెన్ అవుతుందమ్మా. సో ఆ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేస్తుంది బై యూజింగ్ ఆఫ్ ఫెర్రైటిక్ స్టెయిన్లెస్ స్టీల్స్. అది హీట్ చేసినా కానీ వీ కెన్ నాట్ ప్రొడ్యూస్ హార్డ్నెస్. అండ్ దీస్ స్టీల్స్ ఆర్ మ్యాగ్నెటిక్ అండ్ హ్యావ్ గుడ్ డక్టిలిటీ. సో ఇవి మ్యాగ్నెటిక్గా ఉంటాయి అండ్ గుడ్ డక్టిలిటీ అనేది ప్రొడ్యూస్ అవుతాయమ్మా. అండ్ ఇవి డు నాట్ వర్క్ హార్డెన్ టు ఎనీ అప్రిసిబుల్ డిగ్రీ. సో టెంపరేచర్ ఇంక్రీజ్ అయినా కూడా హార్డెన్ అవ్వవమ్మా ఈ మెటల్స్ అనేవి. అండ్ ఈ ఫెర్రైటిక్ స్టీల్స్ ఆర్ మోర్ కరోజన్ రెసిస్టెన్స్ దాన్
మార్టెన్ స్టిక్ స్టీల్స్తో కంపేర్ చేస్తే ఇవి ఎక్కువ కరోజన్ రెసిస్టెన్స్ అనేవి ఉంటాయి. అండ్ ఇవి డెవలప్ దేర్ మ్యాక్సిమమ్ సాఫ్ట్నెస్, డక్టిలిటీ అండ్ కరోజన్ రెసిస్టెన్స్ ఇన్ యాన్యువల్. సో ఇవి మ్యాక్సిమం డక్టిలిటీ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ కరోజన్ రెసిస్టెన్స్ని కూడా ఫామ్ చేసుకుంటుందమ్మా. అండ్ ఇక్కడ ఫాలోయింగ్ కెమికల్ కాంపోజిషన్ ఉంది. దోస్ ఆర్ కార్బన్ ఈజ్ 0.08 to 0.2% and silicon is 1% and manganese is 1 to 1.5% and chromium is 11 to 27%. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ మార్టెన్ స్టిక్ స్టెయిన్లెస్ స్టీల్. సో ఇవి బై మార్టెన్ స్టిక్ మైక్రో స్ట్రక్చర్ ఇన్ ద హార్డ్ అండ్ కండిషన్. సో ఈ మెటల్ ఏదైతే ఉంటుందో దాన్ని హార్డెన్ చేస్తే హార్డెన్ కండిషన్లో మార్టెన్ స్టిక్ మైక్రో స్ట్రక్చర్ అనేది ప్రొడ్యూస్ చేస్తుందమ్మా. అండ్ ఇక్కడ హయ్యర్ కార్బన్ క్రోమియం రేషియో ఉండడం వల్ల ఓన్లీ టైప్స్ హార్డెన్ ఏబుల్ బై హీట్ ట్రీట్మెంట్. సో అవి హీట్ ట్రీట్మెంట్ చేసినప్పుడు హార్డెన్ అవుతాయమ్మా. అండ్ ఇవి ఆల్ కండిషన్స్ అండ్ పొసెస్ ద బెస్ట్ థర్మల్ కండక్టివిటీ ఆఫ్ స్టెయిన్లెస్ టైప్స్. సో ఇవి బెస్ట్ థర్మల్ కండక్టివిటీ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఇవి హార్డ్నెస్, డక్టిలిటీ అండ్ ఎబిలిటీ టు హెల్డ్ ఆన్ ఎడ్జ్ ఆర్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మార్టెన్ స్టిక్ స్టీల్స్. మార్టెన్ స్టిక్ స్టీల్స్ అనేవి హార్డ్గా ఉంటాయి అండ్ డక్టైల్గా ఉంటాయి. అండ్ ఈ 2 క్యారెక్టర్స్ని ఈజీగా హ్యాండిల్ చేస్తున్నాయి. అండ్ ఈ స్టీల్స్ ఏవైతే ఉన్నాయో కోల్డ్ వర్క్డ్ వితౌట్ డిఫికల్టీ, ఎస్పెషల్లీ విత్ లో కార్బన్ కంటెంట్ ఉండడం వల్ల ఇవి కోల్డ్ వర్కింగ్ రూమ్ టెంపరేచర్ దగ్గరే వర్కింగ్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఇవి ఈజీగా మెషినింగ్ చేయొచ్చు అట్ గుడ్ టఫ్నెస్లో మెషినింగ్ అనేది జరుగుతుంది. అండ్ గుడ్ కరోజన్ రెసిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ కెమికల్స్ ఆర్ హాట్ వర్క్డ్. సో ఇవి సమ్ కెమికల్స్ అనేవి హాట్ వర్కింగ్ అనేది చేస్తున్నారు. అండ్ కెమికల్ కాంపోజిషన్స్కి వచ్చేసరికి క్రోమియం కార్బన్ ఈజ్ 0.15 to 1.2% అండ్ సిలికాన్ ఈజ్ 1% అండ్ మ్యాంగనీస్ ఈజ్ 1% అండ్ క్రోమియం 11.5 to 18%. అండ్ టూల్ అండ్ డై స్టీల్స్ అమ్మ. అండ్ వీటికి వచ్చేసరికి డిజైన్ ఫర్ హై స్ట్రెంగ్త్, ఇంపాక్ట్ టఫ్నెస్ అండ్ వేర్ రెసిస్టెన్స్ ఎట్ నార్మల్ అండ్ ఎలివేటెడ్ టెంపరేచర్స్ దగ్గర గుడ్ ప్రాపర్టీస్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. అండ్ హై స్పీడ్ స్టీల్స్కి వచ్చేసరికి మెయింటైన్ దేర్ హార్డ్నెస్ అండ్ స్ట్రెంగ్త్ ఎట్ ఎలివేటెడ్ ఆపరేటెడ్ టెంపరేచర్స్. సో హార్డ్నెస్ అండ్ స్ట్రెంగ్త్ని ఆపరేటింగ్ టెంపరేచర్ దగ్గర గుడ్ ప్రాపర్గా మెయింటైన్ చేస్తుంది. అండ్ 2 బేసిక్ టైప్స్ ఉన్నాయి. M series contain 10% molybdenum and have higher abrasion resistance than T series. సో M సిరీస్లో మాలిబ్డెనియం కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది, 10% ఉంటుంది యాజ్ కంపేర్ టు T సిరీస్ అమ్మ. T సిరీస్కి వచ్చేసరికి 12 to 18% ఆఫ్ టంగ్స్టన్ ఉంటుంది. అండ్ లెస్ డిస్టార్షన్ ఇన్ హీట్ ట్రీట్మెంట్ జరిగినప్పుడు మెటల్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. అండ్ ఇవి తక్కువ ఎక్స్పెన్సివ్ కంపేర్ టు M సిరీస్తో కంపేర్ చేస్తే తక్కువ ఎక్స్పెన్సివ్. నెక్స్ట్ డైస్కి వచ్చేసరికి యూజ్డ్ ఫర్ డ్రాయింగ్ వైర్ అండ్ ఫర్ బ్లాంకింగ్, బెండింగ్, కట్టింగ్, మెషిన్ ఫోర్జింగ్ అండ్ ఎంబసింగ్. సో ఈ ఎలిమెంట్స్ కోసం డైస్ అనేవి యూజ్ చేస్తారు. అండ్ సిరీస్కి వచ్చేసరికి హాట్ వర్కింగ్ స్టీల్స్ అమ్మ. అండ్ యూజ్డ్ ఎట్ ఎలివేటెడ్ టెంపరేచర్స్, దే హ్యావ్ హై టఫ్నెస్ అండ్ హై రెసిస్టెన్స్ టు వేర్ అండ్ క్రాకింగ్ అమ్మ. సో వేర్ అండ్ క్రాకింగ్ కండిషన్స్లో ఎక్కువ రెసిస్టెన్స్ అనేది చూపిస్తుంది. అండ్ S సిరీస్కి వచ్చేసరికి షాక్ రెసిస్టెన్స్ స్టీల్స్ అమ్మ. అండ్ డిజైన్డ్ ఫర్ ఇంపాక్ట్ టఫ్నెస్ అనేది ఇంపాక్ట్ చేసుకోవడం కోసం యూజ్ చేస్తాం. అండ్ అగైన్ కమింగ్ టు టూల్ స్టీల్స్కి వచ్చేసరికి సమ్ ఆఫ్ ది అప్లికేషన్స్ ఆర్ దేర్ అమ్మ. దోస్ ఆర్ ట్యాప్స్, డ్రిల్స్, రీమర్స్ అండ్ అంటే టూల్స్ని జనరల్ టూల్ అండ్ డై అప్లికేషన్స్ కోసం అండ్ డై వర్క్ కోసం అండ్ హార్ట్ వర్కింగ్ మెషిన్స్ కోసం అండ్ హార్ట్ ట్రిమ్మింగ్ టూల్స్ కోసం అండ్ న్యూమాటిక్ టూల్స్ అండ్ పంచెస్ కోసం వీ కెన్ యూజ్ దిస్ టూల్ స్టీల్స్ అమ్మ. టూల్ స్టీల్స్ని యూజ్ చేస్తాం. అండ్ దిస్ ఈజ్ అబౌట్ ది లో కార్బన్ స్టీల్స్ అండ్ నెక్స్ట్ స్టెయిన్లెస్ స్టీల్స్ అండ్ టూల్ స్టీల్స్ అమ్మ. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ డ్యూరింగ్ దిస్ టాపిక్ యూ మే ఆస్క్ ఇన్ నెక్స్ట్ క్లాస్.